హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు చాలామందికి ఒక డౌటొచ్చింది. ఏం డౌట్ అంటే దేర్ ఆర్ లాట్ మోర్ ఆఫ్ యూనివర్సిటీస్ వచ్చినాయి. అయితే మా పిల్లల్ని యూనివర్సిటీలో జాయిన్ జేయాలా? ప్రైవేట్ యూనివర్సిటీలో? లేకుంటే ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ జేయాలా? అసలు యూనివర్సిటీలో జాయిన్ జేస్తే బావుంటుందా? లేకుంటే ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ జేస్తే బావుంటుందా? అని చాలామందికి డౌటొచ్చింది. సరే, ఆ డౌట్ క్లారిఫై జేయడానికి నేను మీకు ఈ యూనివర్సిటీకి, కాలేజ్‌కి ఉన్న డిఫరెన్స్ ఏందన్నది కూలంకూలంగా చెప్తా. డొనేషన్స్ ఇప్పుడు యూనివర్సిటీకిను, కాలేజ్‌కి మేజర్‌గా ఏందంటే ఫస్ట్ డొనేషన్స్. ఈ యొక్క కాలేజ్‌లో సీట్ గావాలి, ఇంజినీరింగ్ కాలేజ్‌లో కౌన్సెలింగ్ ప్రకారం రాలేదంటే ఎక్కువ డొనేషన్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆ డొనేషన్స్ కట్టే కంటే ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ చేసుడు చాలా ఉత్తమం. ఇది ఫస్ట్ పాయింటు. ఒక నార్మల్ కాలేజ్‌లో జాయిన్ జేయండి. నెక్స్ట్ పాయింట్ ఏందంటే ఒక నార్మల్ కాలేజ్‌లో జాయిన్ జేయండి. ఆన్‌లైన్ కోర్సులు మంచి ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకోమని జెప్పండి. ఇది గూడా. అంటే అడ్డగోలు డొనేషన్స్ కట్టి పిల్లల్ని చదివియడానికి, పిల్లల భవిష్యత్తు బావుంటదని జెప్పి అనుకుంటుండ్రు గదా! అది అట్లా కాదు. ఆ అడ్డగోలు డొనేషన్స్ కట్టే కంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా మంచి యూనివర్సిటీస్ ఒచ్చినాయి. దాంట్లో చదువుకునేదుంటే మంచి అవకాశాలుంటాయి. లేదా మామూలు కాలేజీలో చదివినా గూడా ఆన్‌లైన్ కోర్సులన్నది ఉంటుంది. మన గత వీడియోకు ఇది ఎక్స్‌టెన్షన్ అన్నట్టు. అంటే ఏం చెయ్యాలే? ఎట్లా చదువుకోవాలి అనే దానికి ఎక్స్‌టెన్షన్. యూనివర్సిటీకొచ్చేదుంటే దేర్ ఆర్ నో డొనేషన్స్. యూనివర్సిటీల డొనేషన్స్ లెవ్వు. డొనేషన్స్ ఉండవు. ప్లస్ సంవత్సరం ఫీజు గూడా కట్టాల్సిన అవసరం లేదు. ఏ సెమిస్టర్‌కి ఆ సెమిస్టర్ ఫీజు కట్టి చదువుకోవచ్చు యూనివర్సిటీలో అయ్యేదుంటే. సరే, హై ప్లేస్‌మెంట్స్ గూడా ఉంటాయి. యూనివర్సిటీలో ఏందంటే ప్లేస్‌మెంట్స్ గూడా బావుంటాయి. ఆహ్, ఇంకోటేందంటే ఎక్స్ట్రార్డినరీ ఫెసిలిటీస్ ఉంటాయి యూనివర్సిటీలో. మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ మనం యూనివర్సిటీలో కావాలంటే చేసుకోవచ్చు. వైల్ స్టడీయింగ్ ఇంజినీరింగ్ మనం చదువుకున్నప్పుడు మేజర్‌గా ఇంజినీరింగ్ తీసుకున్నా గూడా మైనర్‌గా బీబీఏ తీసుకోవచ్చు. లేకుంటే మైనర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ తీసుకోవచ్చు. ఇంకా వేరే వేరే కోర్సులు ఏదైనా గూడా చేయొచ్చు. ఇది అలా ఉంటది. ఇంకా గూడా ఏందంటే బెనిఫిట్స్ ఏందంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నది యూనివర్సిటీలో బావుంటది. హాస్టల్ ఫెసిలిటీస్ అన్నయి యూనివర్సిటీలో బావుంటాయి. వెన్ కంపేర్ టు కాలేజెస్. క్యాంపస్ బావుంటది. ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజ్‌కును దానికి మెయిన్ డిఫరెన్స్ ఏందంటే మనం 5 తర్వాత ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఒక పురుగును గూడా చూడం మనం. ఎవ్వరు గూడా అవుపడరు. కానీ క్యాంపస్ అన్నది ఎప్పుడు గూడా స్టూడెంట్స్‌తో కళకళలాడుతుంటది. దేర్ ఈజ్ ఎ హ్మ్. ఆహ్, సెక్యూరిటీ, పిల్లలకు సెక్యూరిటీ గూడా ఆహ్, బాగుంటది. ఎప్పుడు చూసినా గూడా క్యాంపస్‌లో పిల్లలు ఉంటారు. సో, ఇదన్నట్టు. ఇదే కాకుండా, ఇంకా మీకు మేజర్ డిఫరెన్సెస్ ఏందంటే మన కాలేజెస్‌కేందంటే ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రొవైడ్ చేయగలుగుతాం. కానీ యూనివర్సిటీలో లార్జ్ ఇన్‌స్టిట్యూషన్ కాబట్టి దాంట్లో డిఫరెంట్ కోర్సెస్, ఇంకా గూడా మల్టిపుల్ డిసిప్లినరీస్. ఇంకా ప్లస్ ఇంకోటేందంటే అక్కడ సైన్స్ ఉంటది, ఆర్ట్స్ ఉంటది, ఈ లా ఉంటది. తర్వాత మెడిసిన్ జేసుకోవచ్చు. ఇలా ఎన్నైనా అలా చేయొచ్చు. ఇంకా చాలా ఉంటాయనుకోండి. ఇది కాలేజ్ వచ్చేసంటే ఒక యూనివర్సిటీ తోటి అఫిలియేటెడ్ ఉండాలి. ఇది ఇది అటానమస్ బాడీ. ఇంకోటేందంటే ఒక కాలేజ్‌కి వారికి ఒక సర్టిఫికేట్ అవార్డ్ జేయాలంటే అది సాధ్యపడదు. యూనివర్సిటీ కెన్ అవార్డ్ సర్టిఫికేషన్. ప్లస్ మనం చూడొచ్చు. ఇంకా చాలా ఏందంటే దే హావ్ ఫాలో దే యూనివర్సిటీస్ ఏందంటే దే హావ్ టు ఫాలో ఏ అప్లైడ్ కాలేజెస్ అయితున్నాయో ఆ రూల్స్‌ని కాలేజెస్ వాళ్ళు ఫాలో గావాలి. కానీ యూనివర్సిటీకొచ్చిందేంటంటే వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో గావచ్చు. వాళ్ళ కరిక్యులమ్ ఈ ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌కి తగ్గట్టు వీళ్ళు కరిక్యులమ్ ప్రిపేర్ చేసుకుంటారు. ఎప్పడో ఎనక పాత చింతకాయ పచ్చడి గాకుండా వీళ్ళ కరిక్యులమ్ ఉంటది. అది ఇండస్ట్రీకి హ్మ్. ఎట్లా సూట్ అయితరి అనే దాంట్ల వీళ్ళు కరిక్యులమ్‌ని డిజైన్ చేసుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు. దే కెన్ డిజైన్ దేర్ ఓన్ కరిక్యులమ్ అన్నట్టు. ఇగ ఇంకా మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఏందంటే ఫోకస్డ్ ఆన్ టీచింగ్. కాలేజ్ వచ్చేసింది ఫోకస్డ్ ఆన్ టీచింగ్. అక్కడ ఏమైతదంటే లిమిటెడ్ రిసర్చ్ ఉంటది. అదే యూనివర్సిటీలో ఏదంటే టీచింగ్ మీద ఫోకస్ జేస్తారు. అదే విధంగా రిసర్చ్ మీద ఫోకస్ జేస్తారు. అడ్వాన్స్ ల్యాబ్స్ ఉంటాయి. ఫండెడ్ రిసర్చ్ ప్రాజెక్ట్ ఉంటాయి. పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇలా ఫ్యాకల్టీ వచ్చేసి గూడా ఓన్లీ ఫోకస్ ఆన్ టీచింగ్ ఉంటారు. ఇది కాలేజెస్‌ల. మరి ఇక వేరాజ్ ఇన్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ ఎంగేజ్డ్ విత్ రిసర్చ్.
పీహెచ్‌డీ సూపర్వైజేషన్ ఉంటది. పేపర్ పబ్లికేషన్స్ ఉంటాయి. వైడ్ రేంజ్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ డిసిప్లిన్స్ ఉంటాయి కాబట్టి, ఇవన్నీ గూడా బావుంటది. వెన్ కంపేర్డ్ ఎప్పుడైనా గూడా ఆహ్, బెటర్ రిసర్చ్ ఉంటది. గ్లోబల్ రికగ్నైజేషన్ బ్రాండ్ ఉంటది. రికగ్నైజేషన్ బ్రాండ్ వాల్యూ ఉంటది. స్ట్రాంగ్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్‌పోజర్ గూడా బావుంటది. ఇంటర్న్‌షిప్ అండ్ ప్లేస్‌మెంట్స్ కూడా యూనివర్సిటీలో బావుంటాయి. స్టార్టప్స్ అండ్ స్టార్టప్స్ ఎక్కువ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. స్టార్టప్స్ ఎక్కువ స్టార్ట్ అవ్వడానికి. సో, అటానమస్ అండ్ కరిక్యులమ్ ఫ్లెక్సిబిలిటీస్ చాలా ఉంటాయి కాబట్టి, మోర్ ఫ్రీడమ్ ఇన్ చూసింగ్ ఎలెక్టివ్స్ చూజ్ చేసుకోవడంలో ఫ్రీడమ్ ఉంటది. మైనర్స్ చూజ్ చేసుకోవడంలో ఫ్రీడమ్ ఉంటది. ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ గూడా బాగా ఉంటాయన్నట్టు. ఇది దీనికున్నది. యూనివర్సిటీకున్న అడ్వాంటేజెస్ ఇది. ప్లస్ ఇంకా గూడా ఏం జేయాలంటే యూనివర్సిటీస్‌నైనా మీరు ఏదైనా కాలేజ్‌నైనా జాయిన్ అయ్యేటప్పుడు ఏందంటే, దేన్ని బేస్ జేసుకొని జాయిన్ గావాలని చాలామంది పేరెంట్స్‌కున్నారు. ఫస్ట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ బేస్ తీసుకొని జాయిన్ గావాలి. అంటే యూనివర్సిటీస్ ఇది. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అయినా గూడా ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌ని బేస్ జేసుకొని మీ పిల్లల్ని జాయిన్ జేసుకోవాలి. లేకుంటే ఇంకోటేందంటే అల్యూమిని ఔట్‌కమ్స్. ఎంతమంది ఆ కాలేజీ నుంచి బయటకొచ్చిండ్రు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. ఎంతమంది బయటకొస్తుండ్రు అన్నది ఆ యూనివర్సిటీ నుంచి అది గూడా తెలుసుకోవాలి. ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ అనేవి తెలుసుకోవాలి. ప్లేస్‌మెంట్ స్టాటిస్టిక్స్. ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ అంటే ఫ్యాకల్టీ పీహెచ్‌డీ జేషిండా? ఏం జేషిండు? దాంట్లో బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారా? లేరా? అన్నది కూడా ఎంక్వైరీ జేసుకోవాలి. నెక్స్ట్‌దొచ్చేసి ఈ ప్లేస్‌మెంట్ స్టాటిస్టిక్స్. అది గూడా చూసుకోవాలి. ప్లేస్‌మెంట్స్ ఎట్లా జరుగుతున్నాయి? ఆ కాలేజ్‌కి ఎన్ని కంపెనీస్‌తో టై అప్స్ ఉన్నాయి? ఆహ్, కొలాబరేషన్స్ ఎన్ని కంపెనీస్ తోటి ఎట్లా ఉంది అన్నది అది చూసుకోండి. ప్లస్ ఇంకా మేజర్‌గా ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అన్నది ఇది గూడా చూసుకోండి. ఇది ఒక యూనివర్సిటీలా ఉన్న అడ్వాంటేజెస్‌ని నేను ఇప్పుడు మామూలు ఇంజినీరింగ్ కాలేజ్ కంటే యూనివర్సిటీస్ ఆర్ బెటర్. నో డౌట్ అబౌట్ ఇట్. ఈ మా అంటే మామూలు ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుకునే కంటే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఈస్ బెటర్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. యూనివర్సిటీకున్న చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇవన్నీ అడ్వాంటేజెసే ఇప్పుడు యూనివర్సిటీకున్న అడ్వాంటేజెస్ మీకన్నీ డిస్కస్ జేసిన, ఇవి మన యూనివర్సిటీస్‌కుండే అడ్వాంటేజ్. మేజర్‌గా ఏందంటే ఈ డొనేషన్ అన్నది ఉండదబ్బా! సింపుల్‌గా జెప్పాలే, స్వీట్‌గా జెప్పాలంటే ఈ డొనేషన్‌లకు పోకండి. ఈ డొనేషన్‌లు ఉండవు. ఈ డొనేషన్‌ల చదవొద్దు గూడా. ఇట్లా మన పిల్లగాని దగ్గర సత్తా ఉండేదుంటే ర్యాంక్ కొట్టి కౌన్సెలింగ్ ద్వారా ఏదో కాలేజ్‌లోకొస్తది. పోనీ రాలేదనుకోండి బి కేటగిరీ సీట్లలో కంప్యూటర్ సైన్స్ ఉంటది. సరే కంప్యూటర్ సైన్స్‌కి పోటీ పడే కంటే కంప్యూటర్ సైన్సే కావాలన్నప్పుడు దేర్ ఆర్ లాట్ మోర్ ఆఫ్ యూనివర్సిటీస్. ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా వచ్చాయి. దాంట్లో ప్లేస్‌మెంట్స్ బానే ఉన్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ గూడా బాగున్నాయి కాబట్టి యూ కెన్ గో ఫర్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇక నో అదర్ థాటే వద్దు. ఎందుకంటే యూనివర్సిటీ విల్ నాట్ గివ్ కమిషన్ ఫర్ ఎనీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తున్నారు కన్సల్టెంట్స్ బయట ఏందంటే ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజ్‌ల పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఇంజినీరింగ్ కాలేజ్ ఆహ్, ఫిల్ జేసుకోవడానికి చాలా దారుణాలు జరుగుతున్నాయి బయట. ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే కన్సల్టెన్సీస్‌ని అప్రోచ్ అయితుండ్రు. కన్సల్టెన్సీకి కమిషన్‌లు ఇస్తుండ్రు సీట్లు ఫిల్ జేయడానికి. పూర్వ విద్యార్థులు గూడా నాకు 2, 3 ఫోన్స్ ఇట్లాంటియన్నీ వచ్చినాయేందంటే, పాత స్టూడెంట్స్ గూడా పలానా వాళ్ళ దగ్గరికి పోతే సీటిస్తది. డైరెక్ట్ పోతే బి కేటగరీ సీట్‌ని ఇట్లా అమ్ముకుంటున్నారు కాబట్టి, ఈ అమ్ముకునుడు ఈ వ్యవస్థను కొలాప్స్ చేయాలంటే, అంటే ఈ వ్యవస్థను కొంచెమైనా మనం అరికట్టాలంటే అది తల్లిదండ్రుల చేతుల్నే ఉంది. పిల్లల చేతుల్నే ఉంది. దేర్ ఆర్ ఆప్షన్స్. మనకేందంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ రూపంలో వి హావ్ గాట్ ఎన్ ఆప్షన్. ఆప్షన్ తెలవనప్పుడు మనం ఏం చేస్తాము సరే అట్లా గురి కావాల్సిన పరిస్థితులొచ్చినాయి. కానీ దేర్ ఆర్ ఆప్షన్స్. అడ్వర్టైజ్‌మెంట్ జేయరు ప్రైవేట్ యూనివర్సిటీని. ఎందుకు జేయరు అంటే, ఈ కన్సల్టెన్సీలు ఇవన్నీ నడిపించుకునే వాళ్ళంతా గూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ తోటి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌తోటి టై అప్స్ ఉంటారు. ఆ సీట్లు వీళ్ళు కొనుక్కుంటారు. ఆల్రెడీ ముందే కొన్ని డబ్బులు గట్టి రిజర్వ్ జేసుకుంటారంట సీట్లని. ఎంత దారుణమే! కాలేజీ దగ్గరికి పోయి డైరెక్ట్ ఆహ్, మనం డొనేషన్ కట్టేటట్టు ఉండదు. ఎందుకంటే కాలేజోన్ని తీసుకపోయి జైల్లేస్తారు. ఈ అడ్డగోలు డొనేషన్స్ వసూలు జేస్తే. సో దే ఆర్ డూయింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే.
ఇట్లాంటి వాటికి ఆస్కారం లేకుండా చెయ్యాలంటే మనం ఏం జేయాలంటే మనకు గూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి గాబట్టి, ఆ ఆప్షన్స్ అన్ని ఎతుక్కోవాలి. మంచి మంచి యూనివర్సిటీస్ ఏదున్నాయన్నది జూసుకోవాలి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో 100 బిలో ఉన్న యూనివర్సిటీస్‌ని స్ట్రెయిట్ అవే జాయిన్ గావచ్చు. ఇగ మీరు ఏ క్వెషనే లేకుండా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్‌ని స్ట్రెయిట్ అవే జాయిన్ గాండి. మీరు ఏదైనా యూనివర్సిటీని విజిట్ జేసి మీకు నచ్చినట్టయితే మీ పిల్లల్ని జాయిన్ జేయండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు ఉంటది. నో డౌట్. ఇక్కడ ఎట్లుంటదంటే ఎనకట గాంధీ గారు సముద్రం పక్కన కూర్చొని వాటర్, వాటర్ ఎవ్రీవేర్ నాట్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఎనీవేర్ అని జెప్పి అన్నట్టు ఆ మీనింగొచ్చేలాగా ఇవాళ పరిస్థితి అట్లున్నది. ఇంజినీరింగ్ కాలేజ్‌లు ఏడున్నా కొల్లలు, 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 కొల్లలున్నాయి గానీ, మంచి కాలేజ్ ఎక్కడున్నదో తెలవని పరిస్థితులున్నాయి. సో, ఐ సజెస్ట్ యూ ఫస్ట్ ఏందంటే, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బేస్ తీసుకొని ఎళ్ళండి. అది ఆల్ ఇండియా లెవెల్ ర్యాంకింగ్. ఏ కాలేజ్ బావుంటదని. ఆ కాలేజ్ మనం చదువుతున్న కాలేజ్ ఆ లిస్టెడ్‌లో ఉందా? లేదా? అన్నది చూడండి. అంటే గవర్నమెంట్ ఇట్లాంటి డేటా మనకిస్తుంది. కానీ మనం యుటిలైజ్ చేసుకోవాలే. మనమే యుటిలైజ్ చేసుకోవాలే. తప్పుడు ఏందంటే కాలేజీలలో ఈ డొనేషన్‌లు కట్టుడు, వాళ్ళు తీసుకునుడు ఎంత నేరమో, మనం జాయిన్ చేసుడు గూడా అంత నేరం. దానివల్ల పెద్ద బెనిఫిట్ అయ్యేది సమస్యే ఉండదు. ప్లస్ ఇంకా నెక్స్ట్ మీకు చెప్పేదేంటంటే నెక్స్ట్ కోర్స్ గురించి చెప్తే ఏందంటే సీఎస్‌సియా, ఈసీయా ఏది తీసుకుంటే బావుంటదని చాలామంది అడుగుతుర్రు. దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నమస్తే. నేను మీ మనోజ్.